హాయ్ అండి. నేను మిద్దె పైకి అయితే ఇదిగోండి వంకాయ చెట్ల దగ్గరికి అయితే వచ్చాను. ఇదిగోండి చూడండి, ఇలాగా ఆకుకి ఇట్లా పురుగు పడిందనమాట. అయితే ఇది ఎల్లో కలర్లో ఉంటుంది ఆ పురుగు. ఇదిగోండి ఇలాగ ముడత కూడా వస్తూ ఉంది. అయితే ఇది మంచు టైం కదా, ఇప్పుడు ఈ టైంలో అలాంటి పురుగులు పడతా ఉంటాయి. మనం ఇదిగోండి, నేనైతే మాకు పొయ్యి ఉంది కదా, పొయ్యిలో బూడిదైతే తీసుకొచ్చాను. ఈ బూడిద చాలా పని చేస్తుంది, ఈ పురుగులను రాకుండా అయితే చేస్తుంది. ఇదిగోండి, మనం పొద్దున్నే మంచుకి ఇలా జల్లుకోవాలన్నమాట ఆకుల మీద. ఇదిగోండి ఈ విధంగా అయితే చల్లుకోవాలి. మొక్కలన్నిటికైతే ఇలాగే చేస్తాను. ఇదిగోండి చూడండి, ఇదిగోండి మొక్కలు. నేను ఎప్పుడు బూడిదే కొడతాను, ఇంకా ఎలాంటి మందులు అయితే కొట్టను. నాకు బూడిదైతే బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇదిగో చూడండి, ఈ మొక్కకైతే ఇదిగోండి తెల్లటిగా చూసారా, ఇది ముడత కూడా వచ్చింది. నేనైతే ఇదంతా కట్ చేశాను, అయినా మరలా ఇదే వస్తూ ఉంది. ఇదిగోండి మళ్ళీ అదే వస్తూ ఉంది. ఇంకా ఇలాగే వస్తే కనుక ఇంకా ఈ చెట్టు ఇంకా పనికిరాదనమాట, ఇలా ముడత వస్తే. నేనైతే మరలా ఈ 2 కొమ్మలు కూడా కట్ చేసి బూడిదైతే వేస్తాను. చూద్దాము. కానీ ముడత వస్తే మాత్రం ఇంకా ఇదిగోండి చూడండి, దానికి తెల్ల పెన్ను కూడా ఎలా వచ్చిందో, తెల్ల నల్లి అంటారు కదా. బూడిద కొట్టయితే చూద్దాం. ఈ ముడత రాకముందే చూసుకోవాలి మనం. ఇంక ముడత వచ్చిన తర్వాత ఇంకా ఈ ముడత ఇలా వస్తూనే ఉంటుంది. చూద్దాం, ఒక్క మొక్కే కదా, తీసేయడమే మంచిది. ఇదిగోండి మనకి కాసేవైతే ఇవి పచ్చి వంకాయలు అనమాట. ఇది చూడండి, నేను మొత్తం అయితే బూడిద కొట్టేశాను, చూపిస్తాను. ఇదిగోండి, ఇది పొడుగు వంకాయ. ఈ పచ్చి వంకాయలు అయితే తొందరగా ముదిరిపోతున్నాయి, చిన్నగానే ఉండి, అందుకనే కోసేసాను. ఇదిగోండి, మిద్దె మీద అయితే వంకాయ తోట వేసాను. నారు పడి మలిచింది, అందుకనే వేసాను. కొన్ని కుండీలు అయితే ఇదిగోండి ఖాళీ చేయించాను, ఎందుకంటే గాలివానికి బాగా మిద్దె అయితే చాలా నాచు పట్టేసింది అనమాట. అందుకని నేను మొత్తం క్లీన్ చేయించి మరలా వేరే మట్టి వేసి చేద్దామని చెప్పేసి తీయించేసాను. ఇదిగోండి చూడండి, చూసారా. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.